పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా సభ్యులు మంత్రి శ్రీధర్ బాబుకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు। ఈ సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అతి క్లిష్టంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు। 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం తనకు ఈ మంత్రి పదవేనని శ్రీధర్ బాబు పేర్కొన్నారు। తనను 5 సార్లు గెలిపించిన మంతని నియోజకవర్గ ప్రజలకు సమాజానికి మరింత మేలు చేస్తానని ఆశీర్వాదం ఇచ్చిన ఆత్మీయులకు ధన్యవాదాలు తెలిపారు। న్యాయవాదులే శ్రీధర్ బాబు గారు కూడా న్యాయవాది, ఒకటి సందర్భాలు తప్పిస్తారు। ఈ సందర్భంగా వారిని సన్మానం చేసుకోవడం మరి బ్రాహ్మణ సింగ్ ప్రతినిధులు మన మంత్రివారిని శాలువాతో సన్మానం చేస్తున్నారు। శుభాశీర్వచనములు అందించు అనేక సందర్భాల్లో ఇంతకుముందు చెప్పాడు, ఇప్పుడు కనబడుతుంది మంత్రి పదవి। నేను మొన్న చెప్తా ఉంటే పెద్ద మీటింగ్ చాలా సందర్భాల్లో అనుకుంటాడు మంత్రి పదవిలో కూర్చున్నాడు, సెక్రటరియట్ లో 3వ ఫ్లోర్ లో కూర్చున్నాడు, ఏమైంది ఆయన అదృష్టవంతుడు అని చాలా మంది అనుకుంటాడు। 10 సంవత్సరాల కాలం పాటు ఒకసారి ఎనిమిది ఆలోచన చేస్తే మా కార్యకర్త నాయకుడు పడ్డ ఇబ్బంది, పడ్డ శ్రమ, అనేక సందర్భాల్లో అప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగానైతే ఇబ్బంది పెట్టిందో, ఒకటి కాదు రెండు కాదు, కార్యకర్త నాయకుడు నాపై పెట్టిన కేసులు కానీ ఇబ్బందులు కానీ కుటుంబ పరంగా ఈరోజు నా సమాజానికి సంబంధించిన మీరందరినీ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా దూషణలతో పాటు మీరందరూ కూడా సమన్వయంతో మరి ఇవాళ కాకుంటే ఒక రోజు దేవుడు ఆశీర్వాదిస్తామని ఇస్తే ఈ రోజు మేము మంత్రి పదవిలో కూర్చున్నాం 10 సంవత్సరాల తర్వాత। ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టి భయభ్రాంతులను చేసినా, ఎన్ని దూషణలు చేసినా, నా కుటుంబానికి సంబంధించిన ప్రతి వ్యక్తిని దూషించినా ప్రజాసేవలో ఇవన్నీ పడాల్సి వస్తుంది। ఓపికతో పోదాం, ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, ప్రజలే జవాబు చెప్తారని ఒక గట్టి నమ్మకంతో ఆ రోజు కూడా నేను ఎప్పుడు కూడా శక్తిని ఉపయోగించుకొని ఇతరులను కొట్టడానికో మర్డర్లు చేయడానికో ప్రయత్నం చేయలేదు। ఈరోజు మా సోదరుడు భాష చెప్తాడు, మనం రిజర్వ్ వారిని కట్టినాం, ఇక్కడ ఏమైనా కట్టిర్రా, ఇంకేమైనా చేసిండ్రా అని చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని మర్డర్లు తప్ప భయభ్రాంతులను సృష్టించే తప్ప ఏది చేయలేదు। దానివల్ల భయభ్రాంతుల దృష్టికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో చెప్పిన ఎవ్వరు భయపడనక్కర్లేదు, ఈ రోజు నాకు ఓటు అయినప్పుడు కూడా భయపడనక్కర్లేదు। చట్టాన్ని నమ్ముకొని ముందుకు నడిచే ప్రయత్నంలోనే ముందుకు నడుస్తాం। తప్పకుండా రాజకీయం అనేది తప్పకుండా చేస్తాను, నేను రాజకీయ నాయకుడిని, నేనేదో టీచర్ గానో ఫిలాసఫర్ గానో ముందుకు పోయే ప్రసక్తే లేదు, కానీ చట్ట పరిధిలో రాజకీయం చేస్తాం, చట్టాన్ని నమ్ముకొని ప్రయత్నం చేస్తాం। ఈరోజు ప్రభుత్వంలో ఇంకా అదే విధంగా ఎవరైనా భయభ్రాంతులను సృష్టించే ప్రయత్నం చేస్తే చట్టం గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేసే దిశలో మా సులువైన అసలైన రాజకీయాన్ని చూపెట్టే ప్రయత్నం కూడా వెనుకాడడం కూడా అని నేను ఈరోజు చెప్పడానికి వెనుకాడతలేదు। ఇవాళగా ఈరోజు బ్రాహ్మణులను చూడకుండా, ఎస్సీలను చూడకుండా, ఎస్టీలను చూడకుండా, ఓబీసీలను చూడకుండా ఇష్టారాజ్యంగా నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరిని దూషించి ఆఖరికి మర్డర్లు చేసి